ఐపీఎల్ ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఘోరంగా విఫలమైంది. 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆరెంజ్ ఆర్మీ ఆలౌట్ అయింది. దీంతో రాజస్థాన్ క్వాలిఫైయర్ 2కి చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ను షాక్కు గురి చేస్తున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్తో తుఫాను సృష్టించాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ బౌలర్లను చిత్తు చేశాడు. 12 భారీ సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం 3 పరుగుల తేడాతో మిస్ అయ్యాడు. కానీ అతడి విధ్వంసకర బ్యాటింగ్ ముందు ప్యాట్ కమిన్స్ సేన పూర్తిగా చేతులెత్తేసింది. పవర్ ప్లే నుంచే దాడి మొదలుపెట్టిన వైభవ్ ఫుల్ లెంగ్త్ బంతులను స్ట్రెయిట్గా స్టాండ్స్లోకి పంపించాడు. షార్ట్ బాల్స్ను ఫుల్ కట్ షాట్లతో బౌండరీల వరదలా మార్చేశాడు. అతడి స్ట్రైక్ రేట్, షాట్ సెలెక్షన్ చూసి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. వైభవ్ దెబ్బకు రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం జోఫ్రా ఆర్చర్ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కుప్పకూలిపోయింది. చివరికి 47 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా రాజస్థాన్ క్వాలిఫైయర్ 2లోకి దూసుకెళ్లింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 334.48 స్ట్రైక్ రేటుతో 97 పరుగులు సాధించాడు. అతను ఈ ఇన్నింగ్స్లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టాడు. క్రిస్ గేల్ 14 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టి ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్గా కూడా వైభవ్ నిలిచాడు. గేల్ 2012లో 59 సిక్సర్లు కొట్టగా సూర్యవంశీ ఈ సీజన్లో ఇప్పటికే 65 సిక్సర్లు బాదాడు. ఈ ఓటమితో 2026 ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి తదుపరి దశకు వెళ్లాలనుకున్న అభిమానుల ఆశలపై రాజస్థాన్ రాయల్స్ నీళ్లు చల్లింది. ఈ విజయం రాజస్థాన్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపగా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ తమ వైఫల్యాలపై సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైభవ్ కొత్త 6 మిషన్ అంటూ క్రిస్ గేల్ ప్రశంసించగా అభిమానులు మాత్రం ఇది భవిష్యత్తు ఇండియా సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.